Well, hello there, it's me Aditya, and welcome to Adis and Harihara Veeramallu movie review. It is not as bad as I thought it would be, but it is a bad movie. సింపుల్గా ఇప్పుడు ఏం బాగాలేదో చెప్తా అందుకన్నా ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటుంది కదా, చేసేయండి మీరు. సినిమా స్టోరీ విషయానికి వస్తే మీరు ఏ స్టోరీ అడుగుతున్నారు నన్ను? ఫస్ట్ హాఫ్ స్టోరీయా సెకండ్ హాఫ్ స్టోరీయా? ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు డిఫరెంట్ స్టోరీలు ఉంటాయి సినిమాకి. ఫస్ట్ హాఫ్ అడిగితే ఒక డైమండ్ ఉంటుంది, కోహినూర్ డైమండ్, కోహినూర్ వజ్రం ఏదో పిలుస్తారు కదా, అది కొట్టేయాలన్నమాట బేసిక్లీ. దాని ముందు అది హరిహర వీరమల్లు అని ఒక దొంగ కొట్టేయాలి. ఫస్ట్ హాఫ్ కూడా దానికి ముందు కూడా కొన్ని రాబరీలు చేస్తారు. ఇంటర్వెల్కి నువ్వు ఇది కొట్టేయాలని ఒక మిషన్ ఇస్తారు. ఇప్పుడు సెకండ్ హాఫ్ అటు కొట్టేయడానికి వెళ్ళిపోతారు. అది ఫస్ట్ హాఫ్ స్టోరీ. సెకండ్ హాఫ్లో ధర్మం, సనాతన ధర్మం, యుద్ధం నేటో పోతున్నది. పెద్ద ఎందుకండి, సరే ఒకటి ముందే చెప్పేస్తా, సినిమాలో సీజీఐ అస్సలు బాగాలేదు, అస్సలు అంటే అస్సలు బాగా. ఈ పాటికి మీకు వచ్చేసి ఉంటుంది, అందరు చెప్తున్నారు వాళ్ళ రివ్యూలో ఇది సినిమాలో సీజీ బాగాలేదు అది ఇది అని. కాబట్టి ఇప్పుడు నేను దాన్ని చెప్పి ఊరికే అది చెప్పాలనుకోవట్లేదు నేను. సీజీ అస్సలు బాగాలేదు, ఇంకా సీజీ పక్కన పెట్టేద్దాం మన సినిమాలో. సినిమా ఎందుకు బాగాలేదు అంటే సినిమాలో బేసిక్లీ ఏది సరిగ్గా లేదండి. సీజీయా బాగాలేదు, విజువల్సా బాగాలేవు, పోనీ ఒక స్టోరీ, ఆ స్టోరీకి తగ్గిన ఎగ్జిక్యూషన్, ప్రాపర్ క్లైమాక్స్ మీరు చూడండి. అసలు అది క్లైమాక్సా? సినిమాని అలానే మీరు ఎండ్ చేసేది నాకు అర్థం కాదు. ఒక సైక్లోన్ వస్తుంది, అక్కడ చేతులు కొట్టుకుంటారు, అంతే పాటు బ్యాటిల్ ఫీల్డ్ట. అది ఏం క్లైమాక్స్? సినిమాని ఎండ్ చేయడం కూడా సరిగ్గా ఎండ్ చేయలేదు. బట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ పర్లేదు యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. ఫస్ట్ హాఫ్ ఇస్ అబవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్, బ్యాడ్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది వెళ్తారు, ఒక జర్నీకి వెళ్తారు. ఆ జర్నీలో ఎదురయ్యేది ఆ సినిమా అనుకోవచ్చు మనం, కానీ ఏదైతే ఎదురవుతాయి జర్నీలో చాలా అసహ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఇంటర్వెల్ టైంకి ఒక టైగర్ వస్తుంది, ఆ టైగర్ అనవసరం, ఎందుకు వచ్చిందంటే జస్ట్ వచ్చింది. ఆ టైగర్కి కళ్ళల్లో ఏదో చూసి ఏదో కిందకంటారు పైకంటారు, ఏదో 2 ఫింగర్స్తో ఏదో చేస్తారు అంతే. ఇంకా టైగర్ తగ్గుతుంది, కూర్చుంటుంది. అదొకటి. అంటే సెకండ్ హాఫ్లో మళ్ళీ వుల్ఫ్తో సీన్ ఉంటుంది. కొన్ని వుల్ఫ్స్ అటాక్ వస్తే మళ్ళీ ఇలా ఫైర్ పట్టుకొని దాంతో కళ్ళలోకి చూసి ఇలా ఏదో మాట్లాడతారట. జస్ట్ కళ్ళలోకి చూస్తారు, అది తిరిగి వెళ్ళిపోతాయి. ఏం చేసామంటే దాంతో మాట్లాడినా, దాంతో నేను కామెడీ చేసా, ఆ కామెడీ చేయడం వల్ల మేము అది నవ్వుకున్నాం, నీకు కనిపించలేదా, నీకేం జరగదని వెళ్ళిపోతా. ఏం సీన్ ఇది? టైగర్ని చూస్తారు, అదే వుల్ఫ్తో కళ్ళతో మాట్లాడతారు, అక్కడ ఒక కామెడీ సీన్. ఇప్పుడు అది ఇలా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్ లేవి నాకు వర్క్ అవ్వాలి. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఫ్లాట్, ఏ సీన్ సరిగ్గా ఉండదు అక్కడ. ఇప్పుడు ఫస్ట్ 25 minutes ఆఫ్ ద సెకండ్ హాఫ్ ఏమీ ఉండదు, లైక్ ఫ్లాట్ ఉంటుంది. అక్కడ ఒక పార్ట్ వస్తుంది, ఇది ఏదో ట్రై చేస్తారు, ఒక మౌంటైన్ నుంచి రాక్స్ పడిపోతే కాబట్టి అక్కడ సీజీ బాగుంటుంది, మళ్ళీ సీజీ అని చెప్తాం, బికాస్ ఇట్స్ దట్ బ్యాడ్. ఫ్లాట్ బీట్ ఆఫ్ ద మూవీ సెకండ్ హాఫ్లో ఫ్లాట్ ఉంటుంది. అండ్ సినిమా బోరింగ్ ఉంటుంది, నరేషన్ బోరింగ్ ఉంటుంది, సరిగ్గా తీలా సినిమాని. డైలాగ్స్ అంటారా పెద్ద గుర్తుండిపోయలేదు, ఎడిటింగ్ అంటారా కొన్ని సీన్స్ని చాలా అసహ్యంగా కట్ చేస్తారు, అది ఏం ట్రాన్సిషన్ నాకు అర్థం కాదు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఇలా టెక్నికలీ పోతే ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ ఇస్ బ్యాడ్. కానీ సినిమా చెప్పిన ఇట్స్ నాట్ దట్ బ్యాడ్, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే పోర్షన్స్ నాకు నచ్చాయంటే పర్లేదు, బాగానే ఉన్నాయి. అగైన్ అక్కడ కూడా సీజీ వాళ్ళు దెబ్బడిపోయింది. సీజీ కొంచెం బెటర్ ఉన్నా ఫస్ట్ హాఫ్ డీసెంట్ ఉందనేవాడు నేను. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అంటారా, పవన్ కళ్యాణ్ గారు అసలు ఎఫర్ట్లెస్ యాక్టింగ్. అది ఎఫర్ట్లెస్ అంటే అది పాజిటివ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎఫర్టే పెట్టను యాక్టింగ్. అది బాగా చేశారా అంటే కొన్ని సీన్స్లో బాగా చేశారు, కొన్ని సీన్స్ అసలు ఏం లేదు అక్కడ, స్ట్రైట్ ఫేస్ అంతే. నిధి అగర్వాల్ గారు ఎందుకు, వై? ఈ సినిమా కోసం 4-5 years వీడు యాక్టింగ్ చేశారట. దానికి ఈ సినిమా వల్ల వేరే స్క్రిప్ట్స్ కూడా ఒప్పుకోలేట. సినిమాలో కూడా ఎక్కువ రోల్ కూడా ఉండదు వీడికి, జస్ట్ ఉంటారు. ఫస్ట్ హాఫ్లో ఒక రోల్ ఉంటుంది, నన్ను కాపాడి నుంచి తీసుకెళ్ళిపో టైప్ రోల్. సెకండ్ హాఫ్లో ఊరికే అటు ఇటు తిరుగుతారు అంతే, ఒక పాట ఉంటుంది అంతే. అది ఇంకా ఆవిడ క్యారెక్టర్ కూడా ఒక దేవదాసి ఒక మిషన్ మీద వస్తారట, ఆ మిషన్ని కూడా సరిగ్గా చెప్పాల, అది ఏంటో కూడా తెలియదు నాకు. ఆ మిషన్ ఏమైపోయింది, పార్ట్ టూ ఉంటుంది. ఇంకా యాక్షన్ కొరియోగ్రఫీ బ్యాడ్, విలన్స్ క్యారెక్టరైజేషన్ బ్యాడ్. బాబీ డియోల్ గారు ఏంటది నాకు తెలియదు, కానీ సినిమా మొత్తం ఒకే ర్యాంప్ వర్క్ చేసుకుంటూ అటు నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఆయన. అంత తప్ప ఏం చేయరు సినిమాలో ఆయన. యాక్టింగ్, డబ్బింగ్ పక్కన పెట్టండి మీరు. అది ఇంకా సినిమాలో నాకు మోస్ట్ బీపీఎం వచ్చిందంటే కొన్ని క్యారెక్టర్స్ ఉంటారు అస్సలు సరిగ్గా బాగా రాసుకోరు. సినిమాలో కామెడీ అది ఏనాలు కూడా తెలియదు. అసలే సినిమా సరిగ్గా వెళ్ళట్లేదంటే మీరు అనవసరం సాంగ్స్ ప్లేస్మెంట్ బాగుండదు. కొన్ని కామెడీ సీన్లు ఉంటాయి. అనుదీప్ గారు, చెప్పేస్తాం మీకు, అనుదీప్ గారిది ఒక పాట, ఇది తార తార నా కళ్ళలో పాట ఉంది, అందులో ఆయన వస్తారు. వచ్చి మళ్ళీ ఇప్పుడు 2021లో వచ్చిందండి జాతిరత్నాలు,
అప్పట్లో కొంచెం బాగా ఫేమస్ అయింది వీళ్ళని ఇలా అనడము, ఆ మీమ్స్ అవన్నీ ఓకే. అప్పట్లో 2021 అది కొద్దిలేంది. మళ్ళీ 2025లో కూడా మీరు అనుదీప్ గారిని తెచ్చి ఆయన సేమ్ జాతిరత్నాలు సిగ్నేచర్ స్టైల్ వేసి ఎందుకు అయిపోయింది ఇంకా జాతిరత్నాలు, ఫర్గెట్ అబౌట్ ఇట్. దానికోసం ఇప్పుడు ఆయన తెచ్చారు మీరు. ఓకే, ఈ సినిమా అంటే ఎప్పుడో వచ్చింది కాబట్టి ఎప్పుడో స్టార్ట్ అయింది కాబట్టి 2021 టైంలో అప్పట్లో ఫేమస్ అయింది, నేను తెచ్చేసారు. అది నాకు తెలియదు కూడా. కంటిన్యూటీ ఎర్రర్ పీక్స్ ఉంటుంది సినిమాలో. ఒక సీన్లో మీసా ఉంటుంది, నెక్స్ట్ సీన్లో గడ్డ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఫ్యూ డేస్ లేటర్ రాస్తారు, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఫ్యూ డేస్ లేటర్ అని రాస్తే మళ్ళీ మిస్ చెప్తాం. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మిసన్తో ఉంటారు, ఓకే, ఓన్లీ మిసన్, నో గడ్డం. అదయ్యాక ఒక సీన్, నెక్స్ట్ సీన్ కంటిన్యూషన్ అనమాట, నెక్స్ట్ డే రావాలేదు కానీ డేట్స్ కుదరలేదు కాబట్టి వాళ్ళు ఫ్యూ డేస్ లేటర్ అనే ఆ నెక్స్ట్ సీన్లో ఆయన గడ్డంతో వస్తారు. అది ఎప్పుడో మళ్ళీ 2 months తర్వాత షూట్ చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత ఆ నెక్స్ట్ సీన్ కూడా కంటిన్యూషన్. దానికి వాళ్ళు ఏం చేస్తారు, కంటిన్యూషన్ కాదు బట్ ఓకే, దానికి కట్ పడుతుంది. కట్ పడి అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఫ్యూ డేస్ లేటర్ అని రాస్తారు, ఫ్యూ డేస్ 1 month లేటర్ అని రాస్తారు. మళ్ళీ ఈసారి ఫస్ట్ లుక్ ఓన్లీ మిషన్, నో గడ్డంతో తిరిగి వస్తారు. కంటిన్యూటీ ఎర్రర్ క్లియర్గా తెలిసిపోతుంది. అదేం చేయలేము లేండి, ఆయన పాపం పాలిటిక్స్ అన్నట్టు వెళ్ళిపోయారు కాబట్టి దట్ వీ కాంట్ హెల్ప్ ఇట్. ఇంకా ఇది సర్లే, ఇట్స్ ఫైన్ అని వదిలేయడం తప్ప ఏం చేయలేము. ఇంత చెప్తున్నాను, సినిమా ఇంకా అవుట్రేట్ బ్యాడ్ డిసాస్టర్ ఏం కాదు. కొన్ని ఆస్పెక్ట్స్ బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్, కీరవాణి గారు, నాకు సాంగ్స్ నచ్చే సినిమాలో సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది. కొన్ని చోట్ల పక్కన పెడితే 90% ఆఫ్ ద సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు నచ్చింది. ఇంకా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగా రాసుకున్నారు అనిపించింది నాకు. నేను చెప్పినాను ఫస్ట్ హాఫ్లో ఫ్లాస్ లేవని కాదు, ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో దొంగతనం చేస్తున్నప్పుడు చెప్తారు వాళ్ళు, ఇప్పుడు ఎక్కడైతే దొంగతనం అవుతుందో అక్కడ వాళ్ళు ఎక్స్ట్రా మనుషుల్ని పంపించారు. ఫస్ట్ 100 people ఉంటుంది, కానీ పీపుల్ నో దట్ ఆ పర్సన్ వాళ్ళ పేరు తెలీదు, ఆ థీఫ్ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ స్టీల్ దోస్ డైమండ్స్. కాబట్టి 100 మంది ఉండాల్సిన వాళ్ళు ఇంకో 100 మందిని పిలుస్తారు, 200 మంది వస్తారు ఇప్పుడు ప్రొటెక్షన్కి అక్కడి నుంచి. సో పవన్ కళ్యాణ్ గారు విత్ హిస్ ఆర్మీ ఉంటారు. అక్కడ ఒక డైలాగ్ కూడా చెప్తారు, రామాయణ రెఫరెన్స్. రాముడు ఎలా అయితే ఈ వానర సైన్యాన్ని తీసుకొచ్చారో ఇప్పుడు నువ్వు అలానే మమ్మల్ని తీసుకుంటున్నావు కదా అని. సో పవన్ కళ్యాణ్ గారికి ఒక థీఫ్ గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళు ఒక 5-6 people ఉంటారు అంతే. ఇక్కడ 200 people. ఇప్పుడు ఎలా కొట్టేస్తారు గెస్ కొట్టండి. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, అంటే మిగతా వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు, అది మనకు చూపిరు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అండ్ హిస్ గ్యాంగ్ అపేరెంట్లీ 200 people ఇంక వేసుకుంటూ పోతారు. ఎవ్వరు వస్తారు నాకు అని వస్తారు, వాళ్ళని కొట్టుకుంటూ పోయి అది తీసుకున్న డైమండ్ అడి నుంచి వెళ్ళిపోతారట. వెళ్ళిపోరు యాక్చువల్లీ, సినిమా వస్తుంది మీకు. 200 people హ్యాండ్ టు హ్యాండ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా నీ గ్యాంగ్ ఎందుకు, నువ్వు ఒక్క పవన్ కళ్యాణ్ గారిని చూపి నువ్వు అయిపోతుంది. ఓకే ఫ్లాస్ ఉన్నాయి మూవీలో. ఇజ్ ఇట్ అ బ్యాడ్ మూవీ? ఎస్, నేను అనుకున్నంత బ్యాడ్ లేదు. సినిమా కూడా వెళ్తున్నప్పుడు చాలా డెడ్ ఎక్స్పెక్టేషన్, సినిమా ఎలాగో పోతుంది ఏదో ఒకట్లే అనుకుని వెళ్ళా, మేబీ అందుకేనేమో. బట్ ఈ సినిమా నా రేటింగ్ వచ్చేసి ఇట్ ఈస్ బ్యాడ్, కానీ మరీ బ్యాడ్ అనేది అనిపించలేదు నాకు. అలా బిలో యావరేజ్ కూడా కాదు కాబట్టి 2.1 out of 5 నా రేటింగ్ సినిమాకి. ఇట్ ఈస్ అ బ్యాడ్ మూవీ. ఇంకంతకుమించి చెప్పడానికి కూడా ఏం లేదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వస్తాయి కొన్ని రివ్యూలు వస్తాయి. సయ్యారా సినిమా నేను చూశాను, ఇద్దాం రివ్యూ, నాకు టైం కుదరట్లా కాబట్టి ఇలా ఎప్పుడప్పుడు ఇద్దాం. ఇంకంతకుమించి చెప్పుకోవడానికి ఏం లేదు. ఇది బేసికలీ హరిహర వీరమల్లు సినిమా రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాం. టిల్ దెన్ బై.